కంట్రీస్ అన్ని కూడా ఒక నాటో లాగా ఒక ఫార్మేషన్ అయ్యాయి. నాటో లాగా ఒప్పందం చేసుకున్నాయి. మిత్ర దేశాలు మన మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కి సంబంధించిన మిత్ర దేశాలపై ఎవరు అటాక్ చేసినా అందరిపై అటాక్ జరిగినట్టు పరిగణించుదాం అని ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు అనంటే పాకిస్తాన్ వైఖరి, పాకిస్తాన్ ధోరణి, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న టెర్రరిస్టుల గురించి ప్రపంచ దేశాలందరికీ తెలుసు కాబట్టి దానిపై ఎవరు స్పందించలేదు, ఎవరు పట్టించుకోలేదు. బతిమిలా ఆడుకొని కాళ్ళు పట్టుకొని వాళ్ళని ఎలాగైనా మీరు ఆఫ్ఘనిస్తాన్ ఒప్పించి కాస్త క్రాస్ బార్డర్లో ఫైరింగ్స్ని ఆపించండి, మేము వార్ని ఎఫర్ట్ చేయలేం. ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ వార్కి వెళ్ళలేని పరిస్థితి, అక్కడున్న ప్రజలకి నిత్యావసరాలే ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కావచ్చు, అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, బలూచిస్తాన్ కావచ్చు, అన్ని స్వతంత్ర దేశాలుగా వాళ్ళని డిక్లేర్ చేసుకున్నారు. స్వతంత్ర దేశంగా ఉండాలని అనుకుంటున్నారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే, ఇవన్నీ కనుక మనం ఒక్కసారి క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు పాకిస్తాన్లో 60% భూభాగంగా వీటన్నిటిని పరిగణించవచ్చు. 60% భూభాగంగా ఉన్న ఈ ఏరియాస్ అన్నీ కూడా పాకిస్తాన్తో ఉండాలనుకోవట్లేదు. వాళ్ళు స్వతంత్రంగా ఒక దేశంగా ఉండాలనుకుంటున్నారు. అలాంటి పరిస్థితి వాళ్ళ ఇంటర్నల్గా, పాకిస్తాన్ ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఇరుగు పొరుగున ఉన్న దేశాలపై రుద్దే ప్రయత్నం చేస్తుంటారు ఎప్పుడు. ఎస్పెషల్లీ భారత్ని ఇటు యునైటెడ్ నేషన్స్ కావచ్చు, మిగతా ఏ సిచ్యువేషన్ వచ్చినా, వరదలు వచ్చినా, ఎండొచ్చినా, వానొచ్చినా ప్రతిదానికి ఇండియానే కారణమని వేలెత్తి చూపిస్తుంటారు. సోషల్ మీడియా మాధ్యమంలో నిన్న మొన్న మనం చూసాం, ట్రంప్ ఇటు ఇజ్రాయెల్ పార్లమెంట్లో పాల్గొన్న తర్వాత ఈజిప్ట్లో ఒక ప్రోగ్రామ్కి, ఆయన పీస్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి వెళ్ళాడు. అప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ కూడా ట్రంప్ని చాలా పొగుడుతూ, ట్రంప్ ఖచ్చితంగా అతనికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడినప్పుడు దానిపై పాకిస్తాన్ సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. ట్రంప్ బూట్ లిక్కింగ్ చేస్తున్నాడు షాబాజ్ షరీఫ్ అని, అంటే ట్రంప్ బూట్ కాళ్ళు నాకుతున్నాడు అని చెప్పేసి పాకిస్తాన్లో ఉన్న ప్రజలు, పాకిస్తాన్లో ఉన్న మీడియానే ఆయనని వేలెత్తి చూపించింది, హాస్యాస్పదంగా మాట్లాడింది ఆయనపై. ఇంతగా దిగజారిపోవాలా పాకిస్తాన్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ అని చెప్పేసి పాకిస్తాన్ మీడియా, పాకిస్తాన్ ప్రజలు సోషల్ మీడియా వేదికలో పెద్ద చర్చ నడిపించారు. సో మీరు అర్థం చేసుకోవచ్చు, అక్కడ ప్రజలు కూడా ఎవరు సంతృప్తిగా లేరు, అందరూ వ్యతిరేకతని చూపిస్తున్నారు. పాకిస్తాన్లో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. పాకిస్తాన్ ప్రజలు గతంలో కూడా సోషల్ మీడియాలో చాలా వీడియోస్ కొన్ని వైరల్ అయ్యాయి. ఆ వీడియోస్లో కూడా భారత్ని పోలుస్తూ, భారత్కి అలాగే పాకిస్తాన్కి ఒకేసారి స్వాతంత్రం వచ్చింది, అలాంటి భారత్ ఇప్పుడు ఎలా ఉంది, పాకిస్తాన్ ఎలా ఉంది అని చెప్పేసి అక్కడ ప్రజలే ఆ వీడియోస్లో మాట్లాడారు చాలామంది. సో మనం చూడొచ్చు, అక్కడ అపోజిషన్ కూడా లేకుండా చేసింది. పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీయే పేరుకే అది ఒక డెమోక్రటిక్ కంట్రీ అంటారు, ఎలక్షన్స్ జరుగుతాయి పేరుకే, నామకే వాస్తే అని చెప్పొచ్చు, కానీ ఆ ఎలక్షన్స్ అన్నీ రిగ్గింగ్ చేస్తారని చెప్పేసి అక్కడ అపోజిషన్లో ఉన్న వాళ్ళందరూ ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నారు. అంటే అసలు ఒక డెమోక్రసీ అనేదే లేదు పాకిస్తాన్లో. అలాంటి పరిస్థితులు ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఉన్నాయి. అలాంటి పాకిస్తాన్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ని అలాగే ఇటు ఇండియాని, ఈ రెండింటిని అది టార్గెట్ చేస్తూ, బ్లేమ్ చేస్తూ ఒక బ్లేమ్ గేమ్ని ఆడే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కానీ దీన్ని ఎవరు నమ్మట్లేదు, ప్రపంచ దేశాలు కూడా పట్టించుకోవట్లేదు పాకిస్తాన్ని. సో మొత్తానికైతే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న సిట్యువేషన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తుంది ఇండియాకు సంబంధించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ. అలాగే రణధీర్ జైస్వాల్ మాత్రం దానిపై ఒక 3 పాయింట్స్ని చాలా క్లియర్గా చెప్తున్నారు. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని పెంచి పోషించింది పాకిస్తాన్, పెంచి పోషిస్తుంది పాకిస్తాన్. అలాగే ఎప్పుడు ఇరుగు పొరుగు దేశాలపై తన ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇరుగు పొరుగు దేశాలే కారణం అని చెప్పేసి ఒక బ్లేమ్ గేమ్ని అయితే కొన్ని దశాబ్దాలుగా అది చెప్పుకొస్తుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఎదుగుదలని, అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఒక సార్వభౌమత్వాన్ని, అలాగే స్వాతంత్రాన్ని జీర్ణించుకోలేకపోతుంది పాకిస్తాన్. కానీ అన్ని వేళలా ఆఫ్ఘనిస్తాన్కి ఇండియా తోడుండబోతుంది, ఇండియా తోడుంటుంది ఖచ్చితంగా. డిఫెన్స్కి పరంగా కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, పవర్ ప్లాంట్స్ కానీ, అలాగే రైల్వే ప్రాజెక్ట్స్ కావచ్చు, గతంలో కూడా ఇండియా ఎప్పుడు హెల్ప్ చేసింది, రానున్న రోజుల్లో కూడా హెల్ప్ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్కి మన ప్రజలు, తెలుగు ప్రజలు కావచ్చు, ఇండియాకు సంబంధించిన ప్రజలు కావచ్చు, ఎవరైనా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తే మేము ఇండియన్ అని అంటే వాళ్ళు స్వాగతించే ఆ స్వాగతాన్ని మీరు ఊహించలేరు.
అలాంటి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఇండియన్స్ ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలు ఎంత బాగా చూసుకున్నారు ఇండియన్స్ అనేది మీరు సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అయిన వీడియోస్లో కూడా చూడొచ్చు. సో మొత్తం మీద అయితే ఇటు ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఇటు పాకిస్తాన్కి సంబంధించి ఇండియా స్టాండ్ చాలా క్లియర్గా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉంటే ఇండియా ఊరుకోదు. డిఫెన్స్ పరంగా, ఆర్థికంగా, అలాగే సామాజికంగా, అలాగే ఇటు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, డిఫెన్స్ ప్రాజెక్ట్స్, ఏ ప్రాజెక్ట్స్ అయినా కూడా ఖచ్చితంగా మేము దగ్గరుండి చూసుకుంటామని చెప్పేసి ఇండియా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రణధీర్ జైస్వాల్ ఆయన ఏం చెప్పాడనేది ఒక్కసారి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. Developments that are happening on the Afghanistan-Pakistan border. We are closely monitoring the situation. Three things are clear. One, that Pakistan hosts terrorist organizations and sponsors terrorist activities. Two, it is an old practice of Pakistan to blame its neighbors for its own internal failures. And three, Pakistan is infuriated with Afghanistan exercising sovereignty over its own territories. India